2000 కోట్లు సంపాదించే దమ్ము ఏ సినిమాకుంది? స్పిరిట్, కల్కి 2, డ్రాగన్, RC16. సో ఇప్పుడు రాబోతున్న ఈ సినిమాలో హెవీ కాంపిటీషన్ ఉంది. మరి 2000 కోట్లు ఏ సినిమా సంపాదిస్తుందంటే ఒక్క సినిమా మీద ఇక్కడ డైరెక్టరే చాలా అంటే నమ్మకంగా చెప్పడం జరిగింది. ఏ సినిమా? సో ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో మీరు చెప్పిన 4 మూవీస్ ఏవైతున్నాయి అది అన్ని నెక్స్ట్ రాబోయే సినిమా. ఇందులో 2 సినిమాలు ప్రభాస్, కల్కి 2 ఒకటి, స్పిరిట్ ఒకటి. అయితే RC16 ఇంకోటి డ్రాగన్. అవి కూడా పాన్ ఇండియా లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలలో హీరోగా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్. సో ఈ సినిమాలు కొద్దిసేపు పక్కన పెట్టి మనం ఫస్ట్ ప్రభాస్ గురించి మాట్లాడు, ఎందుకంటే 2 సినిమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఆ ప్రభాస్ది కల్కి 2, కల్కి 1లో చూసాం యాక్టింగ్ 1200 కోట్లు, యాక్టింగే 1200 కోట్లు ఇచ్చేయచ్చు, ఆ లెవెల్లో ఉండే అనమాట. సో అంత లెవెల్ ఆఫ్ సక్సెస్ సంపాదించిన సినిమా పార్ట్ 2 ఇంకెలా ఉండబోదు, ఎందుకంటే మనకు పార్ట్ 2 పైన ఎప్పుడైనా హైప్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ బాహుబలి 2, పుష్ప 2 కానీ దేవరా 2 పైన అన్నిపై ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఈజీగా ఇప్పుడు 1200 సంపాదించినప్పుడు పార్ట్ 2 తోని 2000 కొట్టడం ఈజీగా కొట్టొచ్చు. సో ఫస్ట్ టార్గెట్ లో ఉంది మాత్రం ఈ సినిమా. సెకండ్ స్పిరిట్ కి ఎందుకు 2000 కొట్టే దమ్ము ఉంది అంటే వెనకాల ఉంది సందీప్ రెడ్డి వంగ. ఆయన ఒక క్యారెక్టర్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందంటే యానిమల్ లాంటి సినిమా తీసిన వ్యక్తికి దగ్గర ఒక నిజమైన యానిమల్ లాంటి స్ట్రక్చర్ ఉన్న వ్యక్తి, అంటే నేను తప్పుగా అన్నట్లే, ఆ బాడీని చూస్తే ఓ సింహం నడుచుకుంటూ వస్తుందేమో, లేకపోతే దాని ఒక నిజమైన డ్రాగన్ నడుచుకుంటూ వస్తుందేమో అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి స్పిరిట్కి ఎక్కువ ఉందన్నమాట, స్కోప్ ఉంది. బికాజ్ 1800 కోట్లు సంపాదించిందండి. అదేమంటారు, మన యానిమల్ సినిమా 1500 నుంచి ఎన్నో కోట్ల వరకు అయితే వెళ్ళింది. అదే కాకుండా ఆ సినిమా ఓవరాల్గా ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఎక్కువ సంపాదించింది. అది వచ్చింది 970 crores, అది 1000 కోట్ల బడ్జెట్ మార్క్ కూడా దాట్లా. బట్ ఎందుకంటే వాళ్ళు ఫేక్ ఏం వేసుకోలే, రీసెంట్గా కొన్ని సినిమాలకు వేసుకుంటూ ఉన్నారు కాబట్టి అట్లా ఫేక్ ఏమైతే వేసుకోలే. నెక్స్ట్ రామ్ చరణ్ RC16 గురించి మాట్లాడదాం. గేమ్ చేంజర్, డిజాస్టరా ఏది అంతా పక్కకు పెడితే RC16 2000 కోట్ల బడ్జెట్ వరకు వెళ్తుందా, ఆ లెవెల్ వరకు సినిమా ఉందా అంటే ఖచ్చితంగా ఇది ఒక క్రికెట్ బ్యాక్ డ్రాప్లో ఉంది. ఉన్నది అక్కడ రామ్ చరణ్, డైరెక్టర్ వచ్చేసి బుచ్చిబాబు. అదే కాకుండా ఎంతోమంది సీనియర్ యాక్టర్స్ని కూడా అందులో తీసుకుంటూ ఉన్నారు. ఇక రీసెంట్గా క్రష్ అని చెప్తున్న జాన్వీ కపూర్ కూడా ఉంది. అయితే బుచ్చిబాబు ఎలాంటి వ్యక్తి అంటే ఫస్ట్ సినిమాతోనే ఎవరికీ తెలియని ఒక డైరెక్టర్ లాగా వచ్చి, అంటే ఆయన సుకుమార్ కింద అండర్లో చాలానే వర్క్ చేసినప్పటికీ కూడా ఆయన ఫస్ట్ ఓన్గా తీసిన సినిమా అంటే ఖచ్చితంగా ఉప్పెన సినిమానే. ఆ సినిమాతోనే అసలు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ సినిమాకి 100 కోట్లు కొడుతుందని ఎవరు అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఫస్ట్ సినిమాతో 100 కోట్లు కొట్టి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన ఏకైక డైరెక్టర్ అంటే ఆయన్నే అని చెప్పాలి. సో మరి అంత కేపబిలిటీ ఉన్న వ్యక్తి చేతిలో గ్లోబల్ లెవెల్లో ఫేమస్ అయిన రామ్ చరణ్ ఉన్నారు. అదేవిధంగా గ్లోబల్ లెవెల్లో ఈ మధ్య దేవరతోని ఫేమస్ అయిన జాన్వీ కపూర్ ఉంది. మరి దీనికి స్కోప్ ఉంది. ఎక్కడి వరకు అంటే 15 వరకు వెళ్ళొచ్చు, 12 అంటే బాహుబలి రికార్డ్స్ కానివ్వండి, లేకపోతే నార్మల్గా బాహుబలి 1 రికార్డ్ కానీ, RRR రికార్డ్ కానీ బ్రేక్ చేసే సత్తా ఉన్న సినిమా అనే చెప్పాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్. ఈ మూవీ పైన ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ వేరే లెవెల్లో ఉన్నాయి. కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దగ్గర ఎట్లా అంటే సినిమా యావరేజ్ నడిచినా వాళ్ళు హిట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ దేవరా సినిమా నిజం చెప్పాలంటే చాలా సేపటి తర్వాత సినిమా అర్థమవుతుంది, మైండ్లోకి ఎక్కుతుంది అనమాట. అంత ఫస్ట్ చూసిన వెంటనే సినిమా ఎక్కదు. ఇప్పుడు దేవరా పార్ట్ 2 ఉంది, అదే కాకుండా డ్రాగన్ కూడా ఉంది ఆయనకి. సో ఆయనకి ఇంకా 2 సినిమాలతో ఏదైనా ఒకదాంతో హిట్ కొట్టొచ్చు. కానీ 2000 మార్క్ వెళ్తుందా అంటే ఒక విధంగా డౌట్ అనే చెప్పాలి. బికాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఆయన అసలు ఉన్నారంటే ఆబ్వియస్లీ కొట్టే సత్తా ఉంది. కానీ అన్నిటికంటే టాప్ 1, 2, 3 అట్లా కౌంట్ చేస్తే సందీప్ రెడ్డి వంగ ఆన్ టాప్ విత్ స్పిరిట్ మూవీ. ఖచ్చితంగా దానికి ఎక్కువ హైప్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అది కూడా ప్రభాసే, కల్కి 2. అండ్ దాని తర్వాత వచ్చేసి డ్రాగన్, RC16 అంటే ఖచ్చితంగా RC16కి ఎక్కువ స్కోప్ ఉంది. బికాజ్ సెకండ్ మూవీకే మరి యావరేజ్ తీసేంత వ్యక్తి అయితే కాదు బుచ్చిబాబు, నా ఒపీనియన్. ఇంకా ప్రశాంత్ నీల్కి అయితే కెరియర్లోనే అసలు ఫ్లాప్స్ లేవు. మరి అలాంటి వ్యక్తి చేతిలో ఎన్టీఆర్ ఉన్నారు. మరి ఆయన ఎలాంటి సినిమా తీస్తారు ఏంటనేది ఇంకా దాన్ని బట్టి, ఎందుకంటే RC16 నుంచి అప్డేట్స్ ఎక్కువ ఉన్నాయి, డ్రాగన్ నుంచి అప్డేట్స్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి కంపారిటివ్లీ. సో దాన్ని బట్టి చూసుకుంటే RC16 థర్డ్ ప్లేస్ అండ్ డ్రాగన్ 4th ప్లేస్. ఓవరాల్గా చూసుకుంటే ప్రభాస్కి సత్తా ఉంది. అంటే అది అంటారు కదా, ఆయన రికార్డ్ని ఆయనే బ్రేక్ చేసుకుని, అంటే 1800 రికార్డ్ ఆయనకే ఉంది, ఆయన రికార్డ్ని మళ్ళీ ఆయనే బ్రేక్ చేసుకుంటారనమాట. చూద్దాం మరి సినిమాకి సంబంధించి ఎలా ఉంటుంది ఏంటి అనేది.